ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం ఆది పర్వంలో మనం ఇంతవరకు పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకునటం, ఆ తర్వాత ద్రౌపదిని రాజమందిరమునందు తమ తల్లితో మరియు భార్య అయిన ద్రౌపదితో 1 సంవత్సరం రోజులు ఎంతో సంతోషంగా గౌరవ మర్యాదలను పొందుతూ కాలం గడిపారు అని తెలుసుకున్నాం. ఇక ఈ భాగంలో పాండవుల వివాహ వార్త విని కురువంశంలోని పెద్దలు, దుర్యోధనుడు, అతని మిత్రులు ఎలా స్పందించారో తెలుసుకుందాం. పాండవులు ద్రౌపదిని నగరంలో సమస్త రాజవైభవంతో నివసిస్తున్నారు అని తెలుసుకొని దుర్యోధనుని గూఢచారులు హస్తినాపురానికి వెళ్ళి దుర్యోధనుడు తన మిత్ర బృందంతో మరియు శకునితో సోదరులతో కొలువుతీరి ఉండగా దుర్యోధనునికి మొక్కి ఈ విధంగా పలికారు: యువరాజా, మహాబలవంతులు, అస్త్ర విద్యావేత్తలు అయిన కర్ణుడు, శల్యుడు మొదలైన రాజులంతా ఎక్కుపెట్టలేని ధనుస్సును సులభంగా ఎక్కుపెట్టి మత్స్య యంత్రాన్ని కొట్టి అందరి ఎదుట ద్రౌపదిని చేపట్టి ఆ తర్వాత ద్వంద్వయుద్ధంలో కర్ణుని ఓడించిన బ్రాహ్మణ రూపంలో ఉన్న ఆ యోధుడు నిజానికి కురువంశ యోధుడైన అర్జునుడు. గొప్ప భుజబలంతో శల్యుని విసిరివేసి అందరు రాజులను భయకంపితులను చేసిన మహాభయంకరమైన బలం కలవాడు అర్జునుని యొక్క అన్నగారు అయిన భీమసేనుడు. వారి మిగతా సోదరులు ధర్మరాజు, నకులుడు మరియు సహదేవుడు. వారు 5 అన్నదమ్ములు. ఒకేసారి మిమ్మల్ని ఎదుర్కొంటే మీరు వారిని గుర్తిస్తారు అని భావించి ధర్మరాజు, నకులుడు మరియు సహదేవుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని భేదించగానే సభాభవనం నుండి వెళ్ళిపోయారు. ఒకవేళ మిమ్మల్ని ఎదిరించవలసి వస్తే భీమసేనుడు మరియు అర్జునుడు ఆ కార్యాన్ని చేయగలరు అని ధర్మరాజు భావించాడు అని పలికారు. ఆ మాటలు వినగానే దుర్యోధనుడు, అయ్యో, పురోచనుడు ఒక్కడే లక్క ఇంటిలో మాడిపోయాడు కాబోలు. దైవం అనుకూలించకుంటే మానవ ప్రయత్నం ఎంత ఉన్నా ప్రయోజనం ఏముంది? పాండవులు ఎంత దైవ బల సంపన్నులో కదా అని చింతించాడు. ఇప్పుడు పాండవునికి, ద్రుపదునికి అల్లుళ్ళు అయ్యారు. యాదవ వంశీకులు, భోజవంశీకులంతా పాండవ పక్షపాతులు. వీళ్లంతా తమ మేలు కంటే పాండవుల మేలుని కోరుతారు. కాబట్టి వీరందరూ ఒకటి కాకుండా చూడాలి, వారి పట్ల భేదోపాయాన్ని కలిగించాలి అని ఆలోచించాడు. వీరు ఇలా ఆలోచిస్తూ ఉండగా విదురుడు ఈ వార్త విని సంతోషించి ధృతరాష్ట్రుడు కొలువుతీరి ఉండగా పాండవులు క్షేమంగా ఉన్నారని, వారు ద్రుపద రాజకుమార్తె ద్రౌపదిని పెండ్లి చేసుకుని అక్కడే సుఖంగా ఉన్నారని తెలియచేశాడు. దానికి ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించినట్లుగా యజ్ఞవేదికలో పుట్టి ఉత్తమ వంశం గల ద్రౌపదిని వివాహమాడడం వల్ల వారు గొప్ప ఫలాన్ని పొందారు. వారి అభివృద్ధి గురించి వినటం వల్ల ఎంతో సంతోషం కలిగింది. కౌరవ వంశం రాజులందరినీ ఓడించిన భుజబలంతో ఇప్పుడు బాగా ప్రకాశిస్తోంది అని విదురుని మనస్సుకు సంతోషం కలిగేటట్లు పలికి అంతఃపురానికి వెళ్ళి తన మనసులోని దుఃఖం దుర్యోధనుడు కర్ణుడితో పంచుకోగోరాడు. దానికి బదులుగా దుర్యోధనుడు, రాత్రి పగలు నీవు విదురుడితోనే ఉంటావు. విదురుడు పాండవుల మేలు కోరేవాడని తెలిసి కూడా ఆ విదురుల మాటే నీవు వింటావు. అతని మాటలు మీకు బాగా ఇష్టమైనవి అని దుర్యోధనుడు నిష్ఠూరమాడాడు. దానికి ధృతరాష్ట్రుడు, మాటలలో చేతలలో పాండవుల పట్ల ప్రీతి ఉన్నట్లే ఉంటాను. నా మనస్సును ఎట్టి పరిస్థితులలోనూ విదురునికి ఎన్నడూ తెలియనియను. మీ అభిప్రాయమే నా అభిప్రాయం. పాండవులు దైవబలం కలవారు. మనం ఏం చేయగలం? ఇక మీకు ఏది ఇష్టమో చెప్పండి, అది చేస్తాను అని ధృతరాష్ట్రుడు తన కుమారుడితో పలికాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క స్వభావం బహిరంగంగా పాండవ ప్రీతి, అంతరంగంలో పాండవ ద్వేషం. ఆలోచన కుమారుడిది, ఆచరణ తండ్రిది. ధృతరాష్ట్రునికి దుర్యోధనునికి పెద్ద భేదం ఇక్కడ మనకు కనిపించదు. ఈ సంభాషణలో కర్ణుడు జోక్యం చేసుకుంటూ, పాండవుల మీద తక్షణం యుద్ధం చేసి వారిని హతమార్చడం మన కర్తవ్యం. గొప్ప కీర్తిని కోరుకునే రాజకుమారులకు పరాక్రమమే సాధనం. శత్రువధ చేయడం రాజకుమారునికి ధర్మమే అని పలికాడు. అతని మాటలు విని ధృతరాష్ట్రుడు, ఇది చేయతగిన పని అని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మొదలైన వారిని పిలిపించి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడిని చూసి, నాకు ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరూ ఒకటే. గాంధారి కుమారుల పట్ల, కుంతి కుమారుల పట్ల వీళ్ళు వాళ్ళు అనే భేదభావం నాకు ఎన్నడూ లేదు.
ఆ పాండవులతో యుద్ధం చేయటానికి నేను ఎన్నడూ సమ్మతించను. నీవలే వారు కూడా ఈ రాజ్యపాలనకు అర్హులు. కాబట్టి వారికి సగరాజ్యం ఇస్తే అందరికీ సంతోషం కలుగుతుంది. అట్లా కాకపోతే అపకీర్తి కలుగుతుంది. కీర్తి నిలపటమే రాజులకు జన్మఫలం. భూమి మీద శాశ్వతమైన ధనం, స్వచ్ఛమైన కీర్తి. కాబట్టి మీరు అటువంటి కీర్తిని పొందండి అని పలికాడు. భీష్ముని మాటలకు సంతోషపడి ద్రోణుడు కూడా దుర్యోధనునితో ఇట్లా పలికాడు. మీ తాత భీష్ముని మాట అనేక విధాలా మంచిది, మేలు చేసేది, ధర్మమైనది, అధిక లాభం కలది. ఆయన మాట స్వీకరించి నీవు పాండవులతో యుద్ధ ప్రయత్నం మాను అని పలికాడు. అంతేకాకుండా పాండవుల యొక్క రాజ్యభాగాన్ని నిష్కారణంగా అపహరించటానికి దేవేంద్రునికైనా సాధ్యం కాదు. యుద్ధంలో దేవేంద్రుడైనా పాండవులను జయించలేడు. ఎందుకంటే పాండవుల వైపు ధర్మము, సత్యము, దైవము ఉన్నాయి. వారిని చంపడానికి చిన్నతనం నుండి నీవు ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఆ ప్రయత్నాల వల్ల వారు మరింత బలవంతులయ్యారు. కాబట్టి వారితో స్నేహంగా మెలిగి అన్నదమ్ముల కుమారులు ఇద్దరూ కలిసి బలంగా ఉండండి అని పలికాడు. ద్రోణుని మాటలు విని కర్ణుడు ఇలా బదులిచ్చాడు. ముసలివారు తమకు అనుకూలంగా ఉండేటట్లు చెబుతారు, కానీ రాజులకు మేలు కలిగేటట్లు చెప్పరు. శత్రువులైన పాండవులకు రాజ్యం ఇవ్వడం న్యాయ విరుద్ధం కాదా అని ప్రశ్నించాడు. దానికి ద్రోణుడు కోపించి కౌరవులకు భీష్ముల కంటే నీవు హితుడవా? భీష్ములు తను అధిష్ఠించవలసిన సింహాసనాన్ని మీకు అప్పగించి రాజ్యభారాన్ని వహిస్తూ ఈ వంశానికి ఎంతో సేవ చేశాడు. అటువంటి భీష్ముడు ధృతరాష్ట్రునికి చెడు చెప్పేవాడు, నీవు మంచి చెప్పేవాడివా అని కర్ణుడిని ప్రశ్నించాడు. అప్పుడు విదురుడు ద్రోణుడిని, కర్ణుడిని ఆపి ధృతరాష్ట్రునితో ఈ విధంగా పలికాడు. ధర్మార్థాలను తెలిసిన వారు, శ్రేష్ఠులు, సత్యం చెప్పేవారు అయిన భీష్ముడు, ద్రోణుడు నీకు ఏది ఆదేశించారో దానిని చేయటమే ధర్మం. నీవు చక్రవర్తివి అయినా భీష్మ ద్రోణుల పలుకులు నీకు ఉల్లంఘించలేని ఆదేశంతో సమానం. నీ కుమారులు, అతని సలహాదారులు అవివేకులు. ఏది ధర్మమో ఏది అధర్మమో వారికి తెలియదు. పాండవులు ధర్మజ్ఞులు. వారు ధర్మం నందు తమ బుద్ధిని కలిగి ఉన్నారు. ఆ దైవం వారి వెంట ఉన్నది. వారిని జయించటం ఇప్పుడే కాదు, ఎప్పటికీ నీ కుమారులకు సాధ్యం కాదు. కాబట్టి వారితో విరోధం ఈ సంతానానికి నాశనమే అవుతుంది. కాబట్టి వారిని సగౌరవంగా హస్తినాపురానికి తీసుకువచ్చి వారి అర్ధరాజ్యాన్ని వారికి ఇచ్చి నీ కుమారుల ప్రాణాలు కాపాడుకో అని హెచ్చరించాడు. దానికి ఇక ధృతరాష్ట్రుడు ఏమీ అనలేక విదురులతో, భీష్మద్రోణులు ధర్మబుద్ధి కలవారు. నీవు ధర్మానికి ప్రతిరూపానివి. మీ మాటను నేను జవదాటుతానా? నేను అవివేకిని కాదు. నీవే స్వయంగా వెళ్ళి మా తమ్ముని కుమారులను, కోడలిని, నా తమ్ముని భార్యను సగౌరవంగా తీసుకునిరా అని విదురులను ఆదేశించాడు. మనం తర్వాతి భాగంలో విదురులు ద్రౌపదిని రాజనగరానికి వెళ్ళి పాండవులను ఎలా తీసుకువచ్చారో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.